పార్టీ ఉద్దేశాల గురించి పార్టీ బలోపేతం చేయడానికి సభ పెడతా ఉన్నారు. గత 23 ఎన్నికలలో రైతులకు కానరాని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి రైతులను నట్టడం వస్తే రైతులకు మేము ఉన్నామని భరోసా కల్పించడానికి కేటీఆర్ గారి సారథ్యంలో నాయకత్వంలో ఈ సభ పెడతా ఉన్నాం. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఈ రైతుల కోసం పెట్టిన సభ కాదు, ఇది ఉత్తి సభ, పనికిరాని సభ కూడా ఆయన అంటా ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు? పచ్చకామలను లోకం అంతా పచ్చకపించినట్టు రాజేంద్ర రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. ఆయన ఏమనుకుంటారు, కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు కథ ఉన్నది ఆయనది. ఆయన మాట్లాడుతూ ఏదో నేనే చేసినా అంటాడు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ హన్మకొండ జిల్లాను కనిపెట్టింది కూడా నేనే అంటాడు. అసలు ఆ తెలంగాణలో ఈ హన్మకొండ వాసులు ఎవరు ఏం తినలేదు, తినిపించడం నేనే నేర్పించిన అంటాడు. నడవడం కూడా నేనే నేర్పించిన అంటాడు. మాట్లాడడం కూడా నేనే నేర్పించిన అంటాడు. ఎందుకంటాడో ఏందో తెలియదు. కానీ ఆయన ఎమ్మెల్యే అయినా భయ్యా, నువ్వు ప్రజాశ్రేయస్సు కొరకు పనిచేయి, ప్రజల కొరకు పాటుపడు, ఏదైనా మంచి చెడు చేయి. వాళ్ళకు ఏది చేయకుండా అన్ని నేను చేసినావు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా నేను చేసిన అంటాడు. మిగిలిన పనులకు సున్నం వేసి మొత్తం కట్టింది నేనే, సున్నం వేసింది నేనే అంటాడు. అట్లనే కదా. అంటే రైతుల కోసం కాదు ఇది, రైతుల్ని బీఆర్ఎస్ పార్టీ చంపింది, ఆదుకున్న పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటున్నాడు. జస్ట్ 5 నిమిషాల ముందు మేము మార్కెట్ పోయినాం. మార్కెట్ పోతే రైతులు శాపనార్థాలు పెడతారు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రివర్గాన్ని, వారి ఎమ్మెల్యేలను శాపనార్థాలు పెట్టాలి. ఎందుకు పెడతారు? రైతులు 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి పరిపాలనలో సౌభాగ్యంగా చల్లగా ఉన్నారు. కానీ ఈ రోజు ఎండలో ఎండుతూ వానలు తడుస్తూ ఆగం అవుతున్నారు. ఏం చేయలేని పరిస్థితి ఉన్నది వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు వస్తా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలంటున్నారు ప్రజలు, రైతులు. ఆ పరిస్థితి ఉంది వాళ్ళ. ఎంత వేల మందితోటి ఈ సభ పెట్టబోతున్నారు? ఇది 10,000 మంది అని జిల్లా నాయకత్వం అనుకుంటా ఉన్నది. కానీ 10,000 దాటి కూడా చాలా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతున్నాయి. ఈ సభకు పోటీగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రైతు సమ్మేళనం అని కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమం తీసుకుంటుంది. మా దాంట్లో 5 దినక మంజా అంటారు. పెళ్లి పిల్లలు చేసినప్పుడు 5 రోజులు పెళ్లి పిల్లలు చేసుకు కొడతారు. అట్లనే కొంతమంది తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పుకోవడానికి 5 రోజులు 3 రోజులు అక్కడ చేస్తారట కార్యక్రమం. మీరు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు కొనుక్కొస్తాను, మీకు ఎందుకు భయం అవుతుంది? సరే, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని చూసి ఎందుకు భయపడతారు? ఆయన మాట్లాడతారంటే మన కేసీఆర్ గారు బయటికి వెళ్ళగానే కాళేశ్వరం పోయింది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇవాళ వరంగల్ జిల్లాకు కేటీ రామారావు గారు వస్తుండగానే మళ్ళీ ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టుకొని, ప్రతి కాడ మీటింగ్ పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఎక్కడ వీళ్ళు రైతుల గురించి? వాళ్ళకి ఇస్తామని డబ్బులు ఏవి, బోనస్ ఎక్కడున్నది, ఏది కూడా పూర్తిగా ఇచ్చిల్లా? ఏది ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా వాళ్ళు అడ్డు విడుస్తూ ఉన్నారు. రైతులకు పంట ధరకు మద్దతు ధర లేదు. మక్కలు కొంటలేరు. మక్కలు కొనకుండా రోడ్ల మీద రైతులు దాదాపుగా ఒక్కొక్క నెల అయింది అంటారు. రైతులు వచ్చి ఇక్కడనే పడుకుంటున్నాం, ఇక్కడనే తింటున్నాం అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎవరికి అది చేయాలి? అది వచ్చి తీర్చండి. ఫస్ట్ ఆ బాధలు తీర్చండి. ఆ బాధలు తీర్చలేరు కాబట్టి కేటీ రామారావు గారు నేనున్నానే భరోసా కల్పించడానికి, మా పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా కూడా మీకు మేలు చేస్తామని చెప్పి భరోసా ఇవ్వడానికి మళ్ళీ ఈరోజు ఇక్కడ సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ తోటి భయపడి సభ పెడతా ఉన్నారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చంపి మొత్తం లేకుండా చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉందో దాన్ని బట్టి చేస్తా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం అంటే ఆయనే కాదు, ఆయన 100 తరాలు 10 తరాలు తలుచుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకత్వం నుండి పుట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి పుట్టిన పార్టీ, ప్రజలు పుట్టించిన పార్టీ. ఈ ప్రజలు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించలేదు, విస్మరించలేదు. కాకపోతే 23 ఎన్నికలలో కొన్ని పొరపాట్ల వల్ల ఇవాళ గద్దెనెక్కిండు. అబద్ధపు హామీలు, 2,000కు 4,000 పెన్షన్ ఇస్తామని, తులం బంగారం ఇస్తామని లేనిపోని హామీలు, కళ్ళబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. ఎక్కి వాళ్ళు 2.5 years నుండి ఏం చేస్తాడు? ఏ పని చేస్తలేడు. ఇవాళ మళ్ళీ ప్రజలు ఏమంటారు? గతంలో బీఆర్ఎస్ బాగున్నది. ఇప్పుడు రీసెంట్గా చూస్తాం మేము ధర్మారం గ్రామంలో ప్రజలు పాలాభిషేకం చేస్తారు రేవంత్ రెడ్డికి. అయితే నేనన్నా పడుకున్నోని లేపొచ్చు, నటించటోని లేపలేము. రేవంత్ రెడ్డి నటిస్తాడు. రేవంత్ రెడ్డి లేపడం ఎవరి తరం కాదు. లాస్ట్ వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ ఏమంటారు వితంతులు, ఒక పెన్షన్ ఇస్తలేడు. ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే ఏం జరుగుతలేదు, అంత మంచిగా ఉన్నాయంటే ఎట్లా? అంటే ఎవరు భయపడి చేస్తూ ఉన్నారు, లేకుంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడం చేస్తూ ఉన్నారు? భయపడి చేస్తూ ఉన్నారు. డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ రాబో రోజులలో ఇంకో 20 సంవత్సరాలు పాతాలు తొక్కబడ్డది. ప్రజలు తొక్కుతారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారి యువ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా కూడా 2028-29 రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బ్రహ్మాండంగా 100కు పైకి తగ్గకుండా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. మీరేమో ఇన్ని సీట్లు వస్తాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చే 10 ఏళ్ళు కూడా అధికారం నాదే, నేనే ఉంటా, 100 సీట్లు కొట్టబోతున్నా అంటున్నారు. ఏమంటారు? రేవంత్ రెడ్డి మాట్లాడుతా అన్నాడు అని ఏమంటాం అండి? రేవంత్ రెడ్డి గురించి ఒక కామెంట్ చెప్తాం. రేవంత్ రెడ్డి ప్రజలు లాకు అంటారు, బాకు అంటారు, మూకు అంటారు,
ముంచుతాళ్ళు గాండ్రించి ఉంచుతాళ్ళు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఇంకా తెలియలేదు, ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా కళ్ళు తెరతలేడు అంటే ఇంకా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ పోతా అంటే ఆయన క్యాడర్కు భరోసా కల్పించడానికి 10 సంవత్సరాలు నేను ఉంటాను భరోసా కల్పించుకుంటాను. కానీ ఆయన వల్ల కాదు, అది ఆయనకు కూడా తెలుసు. ఇవాళ ఆయనకు కూడా తెలుసు ఇవాళ కేసీఆర్ గారి ప్రబంధన ఏ విధంగా ఉండబోతుందని రేవంత్ రెడ్డికి ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ ఉండదా? ఇవాళ ఎందుకు ఎన్నికలను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాడు? ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఇవాళ వరంగల్ కార్పొరేషన్ రేపటి నుండి అయిపోతుంది. పెడతాడు ఎలకలు? పెట్టలేడు. ఎందుకు పెట్టాడు? తెలుసు ఆయనకు గ్రౌండ్లో ఏమున్నదో. హైదరాబాద్ ఫిబ్రవరిలో అయిపోయింది, పెడతాడా? పెట్టాడు. అక్కడ ఏం చేసిండు? 300 స్థానాలను మొత్తం ఇక్కడ చీల్చి పడేసిండు. 150 ఉన్న డివిజన్లను 300 చేసిండు. చేసి ఎలక్షన్లు ఎందుకు పెడతలేడు? మరి రేవంత్ రెడ్డి దగ్గర అంత దమ్ము ఉంటే, అంత ధైర్యం ఉంటే, ఆయన పార్టీ ఇంకా 10 సంవత్సరాల ఎదుగుదల ఉంటుంది అంటే ఎన్నికలకి పోతాడు? ఆయనకు కూడా తెలుసా అండి, కేవలం క్యాడర్లో భరోసా కల్పించడానికి, నాయకుల్లో భరోసా కల్పించడానికి మళ్ళీ మేము వస్తామని చెప్పుకుంటాను. ఎట్లుండబోతుందండి ఈ సభ అయిపోయిన తర్వాత? ప్రజలు ఎట్లుండబోతుంది చైతన్యం? ఈ సభ తర్వాత ఇంకా వరంగల్ జిల్లాలో ఇంకా తీవ్ర వ్యతిరేక పరిణామాలు వస్తాయి. ఇవాళ ప్రజలు కూడా ఏం చూస్తున్నారు అంటే ఇంకా 2.5 years ఉండేది. ఇప్పుడు వీళ్ళది ఏమున్నది కాంగ్రెస్ పార్టీది అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే కేసులు, మాట్లాడితే పోలీస్ కేసులు. భయపడతా ఉన్నారు జనం. ప్రేమతో సైలెంట్గా లేరు, భయంతో సైలెంట్గా ఉన్నారు. కానీ ఒకరోజు తెలంగాణ ప్రజలలో కానీ కసి తీరా పగ తీసుకోవాలనుకున్నప్పుడు ఏసి కొడితే 4 కొట్టుతారు. రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు, తప్పకుండా చెప్తారు, తప్పకుండా చెప్తారు. ఎందుకంటే ఇవాళ మాట్లాడితే అండి ఒక మాట మాట్లాడాలి అనుకోండి, ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుపోతారు, పోలీసులను పెడతారు, పోలీసుల చుట్టూ తిరుగుతారు, విలేకరులను తిప్పుతారు, ప్రజలను తిప్పుతారు, జర్నలిస్ట్ మిత్రులను తిప్పుతారు, సోషల్ మీడియా వాళ్ళని తిప్పుతారు. కాబట్టి ప్రజలు భయంతో సైలెంట్ ఉన్నారు, ప్రేమతో కాదు. ప్రేమ అంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నది. ఈ సభతో తిట్టదలేమా? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రజల దగ్గరికి మా ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నా, అందుకనే వార్షికోత్సవ సభ పెడుతున్నాను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటది? ప్రజల దగ్గర ప్రభుత్వాన్ని తీసుకుపోతారు. ఇప్పుడు మనం చూస్తాం, మేము ఎంత దగ్గర తీసుకుపోతారంటే లండన్లో ఉన్న వ్యక్తి తల్లికి, ఒక రాజకీయ ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తికి, ఒక బిడ్డ గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. అంత బ్రహ్మాండం పనిచేస్తారు. దానికన్నా ఇంకేం నిదర్శనం ఉన్నది? ఇవాళ ఎంత ప్రజల వద్ద పోతారనేది తెలిసిపోతుంది. ప్రజాస్వామ్యం ఎంత వృధా చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యం ఎట్లా నాశనం చేస్తూ ఉన్నారు అనేది తెలిసిపోతా ఉన్నది. ఇవాళ తుమ్మల గారు మాట సిగ్గు ఉండాలి మాట్లాడానికి, ప్రజలకు తీసుకుపోతా ఉన్నారు. రైతు మంత్రిగా మీరేం చేస్తున్నారు ప్రజలకు? ఇవాళ ఏ విధంగా ప్రజలు గోసపడతా ఉన్నారు? వరంగల్ మార్కెట్ అంటే ఒకసారి మీరు హైదరాబాద్ సెక్రటరీ దాడుతున్నారా? మంత్రివర్గ క్వార్టర్స్ దాడుతున్నారా? మీరు వచ్చి తిరగండి, ప్రజల్లో తిరుగుతూ రైతుల బాధలు ఏది చెప్పకుండా కేవలం సభలు పెట్టి అక్కడ ప్రజలను పిలిపించుకొని పేడ్ ఆర్టిస్ట్లను పిలిపించుకొని వాళ్ళతో చెప్పించుకోవడం కాదండి. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ అని తెలుసుకోండి.